నమస్కారం, మీరు వింటున్నారు పిట్ట కథ. నేను మీ మీగ్నా బల్లా. ఇవాళ పైన ఎపిసోడ్ 10కి ఒక పెద్ద మూవీ బఫ్ అయిన ఎన్ఆర్ఐ వచ్చారు. ఎలాంటి సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, డాక్యుమెంటరీస్ అయినా, ఏ భాషలో అయినా సబ్ టైటిల్స్ ఉంటే చాలు, చూడాల్సిందే. అలా చూడటమే కాకుండా తన వ్యూస్ని వాట్ ద సినిమా అనే పేజ్ ద్వారా మనతో షేర్ చేసుకుంటున్నారు కూడా. ఆయనే సుజన్. తన మూవీ క్రేజినెస్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారు. Hi Sujan. Hi Andy. 1 year of What the Cinema. Congratulations for that. Yeah, thank you. So, మీ గురించి మా ఆడియన్స్ కి చెప్పండి. నా పేరు సుజాన్ గురుడు. నాది బేసిక్గా నేను ఐమ్ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్. నేను స్కూలింగ్ ఎవ్రీథింగ్ వాస్ హియర్ అండ్ దెన్ ఐ డన్ మై ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ శ్రీనిధి కాలేజ్. అప్ టు 21 I was here in India and then for my masters I went to abroad, US వెళ్ళాను. I did my engineering management course there and then I continued with a job. Moved to a location called North Carolina. So I'm currently working in Cisco for almost like 6 years now. మీ మూవీ క్రేజీనెస్ ఎలా స్టార్ట్ అయింది ఇనీషియల్ గా? నాకు బాగా చిన్నప్పుడు అసలు ఇప్పుడు ఎక్కువ సినిమాలు చూసేటం కాదు. లైక్ వెరీ వెరీ నార్మల్ బేసిక్ ఎడ్యుకేషన్. మా నాన్న అయితే చంపేవాడు అనమాట. సినిమాలు ఏంది, షికార్లు ఏంది అన్నట్టే ఉండేవాడు. చిన్నప్పుడు అసలు ఎక్కువ ఆ టైంలో ఆడుకోవడము, మా నాన్న చివాట్లు తినడం అదే ఎక్కువ. మూవీ అనేది అసలు నాకు నిజంగా ఎక్కువ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే నేను ఎక్కువ చదవకపోతుండే. ఐ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే మరీ మార్కులు చాలా ఫెయిల్ అయ్యేటట్టే ఉండే పరిస్థితి. ఒకసారి ఫెయిల్ అయితే ఒకసారి పాస్. అట్లా ఉన్నప్పుడు మా నాన్న 7th బోర్డ్ క్లియర్ చేశాను మొత్తానికి. తర్వాత 8th కి హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాను. ఆ స్కూల్ పేరు ఏంటంటే గురుకుల విద్యాపీఠ. ఆ స్కూల్ తోటి నాకున్న బెస్ట్ మెమరీ ఏంటి అంటే ఎవ్రీ వీకెండ్ అదర్ దాన్ ఎగ్జామ్స్ టైం కాకుండా దే యూస్ టు బి అ సినిమా. అదొక నైట్ టైమ్ ప్రొజెక్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 100, అప్పుడు స్ట్రెంత్ అరౌండ్ 200-250 ఎక్కువ. నేను చదువుకున్నప్పుడు చదువుకొని ఆ సినిమా అట్లా చూసాను అన్నమాట. అట్లా సినిమా చూడడం అనేది చాలా ఎక్సైట్మెంట్ అనిపించేది. అసలు ఎన్ని సినిమాలు అంటే నాకు అసలు ఎప్పుడు గాంధీ సినిమాని మా వాళ్ళు 4 hours 2 hours స్ప్లిట్ చేసి 2 hours ఒక రోజు 2 hours తర్వాత గాంధీ సినిమా నేను 2004లో నాకు అది చూపించినప్పుడు అసలు ఐ వాజ్ ఇన్ ఆ. నాకు అసలు ఏందబ్బా అసలు ఈ సినిమా ఏంది, జర్నీ ఏంది. ఎందుకంటే గాంధీ సినిమా అది డాక్యుమెంటరీ ప్లస్ ఫిల్మ్ ఉంటుంది, మిక్స్ ఉంటుంది. అది చాలా చాలా నచ్చింది అనమాట. అట్లా మళ్ళీ తెలుగులోకి వచ్చేసరికి అయితే ఒక్కడు అంటే అప్పటికి నాకైతే అసలు విపరీతంగా అంటే అట్లా కొన్ని సినిమాలు ఇట్ వాజ్ జర్నీ యానిమేటెడ్ సినిమాలు వేసేవాళ్ళు. సో ఐ నీడ్ టు రియలీ థ్యాంక్ మై హెడ్ మాస్టర్ ఈ శ్రీనివాసరావు గారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే యాక్టింగ్ చేయాలనో డైరెక్షన్ చేయాలనే కాదు, సినిమా చూడటం అనేది ఆ ఇష్టం అనేది అక్కడ స్టార్ట్ అయింది. పేజ్ పెట్టాలని ఐడియా అలా వచ్చింది. ఇది పేజ్ ఫస్ట్ అసలు పెట్టాలని కాదు, నాకు బాగా సినిమాలు ఇప్పటికీ నేను కంటిన్యూ యూఎస్కి వెళ్ళినాక తర్వాత కూడా నేను ఒక్కనైనా సినిమాకి వెళ్తాను. అంటే నా వర్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక్కనైనా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. నాకు ఎవడో కంపెనీ ఉండాలి, ఓ పాప్కార్న్ ఉండాలి, ఓ థమ్స్ అప్. నేను సినిమా ఐ కెన్ ఎంజాయ్ మూవీ బై అలోన్. అట్లా నాకు బాగా సినిమా అంటే పిచ్చి, చూడటం బేసిక్గా. తర్వాత నేను ఎప్పుడు స్టోరీ కానీ ఇట్లా రాసి అదే ఇట్లా మనం స్టోరీ రాయొచ్చు, డైరెక్షన్ చేయొచ్చు, అట్లా ఎప్పుడు నేను ట్రయల్స్ కూడా చేయలేదు. నేను సినిమా చూసి ఎంజాయ్ చేయడం, ఈ సినిమాలో ఏ బాగుంది అన్ని మళ్ళీ ఈ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక సినిమాకి అయితే నేను వెళ్తే చెత్త సినిమా అయినా అంటే దాంట్లో ఏమీ బాగాలేదు కానీ ఒకటే ఒక విషయం బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది అంటే నేను బాగుంది అని చెప్పేవాడు. అని నాకు అలా ఇష్టం అనమాట సినిమా చూడటం. సినిమాని తిట్టను, ఏ సినిమా అయినా సరే. ఆ 2.5 hours సినిమా అంటే సినిమా చూస్తా కంప్లీట్. దాని తర్వాత డిసైడ్ అవుతా. చెత్త సినిమా అయినా సరే. రాడ్ సినిమా నేను మా వైఫ్ కంప్లీట్లీ క్రిటిక్ అనమాట. అసలు ఎక్స్ట్రా క్రిటిక్. ఆ లెక్కల్లో పోల్చుకుంటే నేను చాలా ఇదనమాట. ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్, ఐ లవ్ సినిమా. బట్ అంటే పేజ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఇంత సినిమా చూస్తాను. ఐ నీడ్ టు షేర్ మై సినిమా. ఐ నీడ్ టు షేర్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ సినిమా. రైట్, నాకు యూరోపియన్ సినిమా ఎస్పెషల్లీ చెప్పాలంటే నాకు ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇండియన్ సినిమా. సత్యజిత్ రాయ్ సినిమాలు కానీ, మలయాళం సినిమా I used to explore a lot. Now I'm exploring Marathi cinema a lot. Kannada cinema I did not yet start much. I'm still exploring Indian cinema. నాకు బెంగాలీ సినిమాలు, మరాఠీ సినిమాలు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నాకు అది చూస్తుంటే ఇంకా నచ్చుతున్నాయి అనమాట. ఇండియన్ డాక్యుమెంటరీస్ కూడా చాలా ఉన్నాయి. జునూన్ అనే ఒక సినిమా చూసా, ఎంత బాగుందంటే ఆ సినిమా. అలాంటి అన్ని నాకు పోస్ట్ చేయాలనుంది. బట్ ఐ వాంట్ టు ఆల్సో గెట్ ఆడియన్స్ who like that kind of cinema, encourage that kind of cinema. But I think they will explore. So I started this page to just I am exploring cinema right now. At the same time they'll also like this kind of cinema అనేది పోస్ట్ చేయాలన్నది, షేర్ చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్. అది అంతే. బేసిక్ గా మీ డైరీ లాగా పెట్టుకుందాము అని చెప్పి అంతే. అదొకటి. రేపు పొద్దున ఫ్యూచర్ లో somebody my kids or somebody wants
to see some kind of cinema, I tell them like, okay, this is what I've created a page, you can look after some nice movies and you can read the synopsis and then go for that movie to watch. Or like, yeah, even for me it's like library. I want to check myself. అదేదో జస్ట్ చూసినాము అన్నది కాకుండా ఇది చూసిన దాన్ని నేను ఇది చూసాను, నెక్స్ట్ ఇది చూడలేదు, అట్లా ఏదో సంథింగ్ లైక్ దట్. ఓ లైబ్రరీ లాగా. ఇప్పుడు పుస్తకాలు నేను ఎక్కువ అసలు నేను చదవను పుస్తకాలు, చాలా వెరీ వెరీ రేర్. అదే సినిమా పెడితే మాత్రం ఇద్దరు మానేసుకున్నది చూస్తాను. ఇండియన్ సినిమా అంటే ఓన్లీ బాలీవుడ్ అనే నోషన్ లో ఉంటారు, కానీ ఇప్పుడు మీరు అన్నారు ఇంకా ఇండియన్ సినిమాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, బెంగాలీ గానీ మరాఠీ గానీ, అలా అంటే డెప్త్ చాలా ఉంది. చాలా విడ్త్ ఎంత ఉందో డెప్త్ కూడా అంతే ఉంది ఒక్కొక్క సినిమాలో, పాత సినిమాలు కానీ ఇప్పుడు సినిమాలు కానీ. ఇన్ జనరల్ మీ ఒపీనియన్ ఏంటి ఇండియన్ సినిమా మీద? ఐ థింక్ ఆర్ సినిమా ఇస్ గ్రేట్. అసలు నాకు చాలా నచ్చుతుంది. అంటే ఇప్పుడు నాకు అనురాగ్ కశ్యప్ సినిమా చాలా ఇష్టం. ఆ సినిమాలో కొంతమంది అరే హీస్ క్రేజీ, హీ డస్ సంథింగ్, అసలు ఏదో తీస్తాడు అన్నట్టు అంటారు. కానీ నాకు ఆయన తీసే వైలెంట్ సినిమాలో కూడా నాకు ఎందుకో ఎంతో స్టడీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒకరిని రీడ్ చేస్తాడు అనిపిస్తుంది. రమణ్ రాఘవ్ 2.0 అనే సినిమా అసలు నాకు ఐ వాజ్ విత్ దట్ విక్కీ కౌశల్స్ పర్ఫార్మెన్స్ కానీ, నవాజుద్దీన్ సిద్దికీస్ పర్ఫార్మెన్స్ కానీ. ఒక మర్డరర్ అసలు అట్లా చేస్తాడా, అట్లా చేసిండా, అది రియల్ లైఫ్ స్టోరీ. హిస్ నేమ్ ఇస్ రమన్. దట్ గై కిల్డ్ ఆల్మోస్ట్ 40 people or something. అది రియల్ లైఫ్ స్టోరీ. సో అది చంపేసిన అతను ఏంటి అని మాకు తెలియదు, కానీ చంపితే ఇలా చంపాడు అని చూపెట్టడం అసలు నేను చాలా అయిపోయాను. అండ్ ఆల్సో ద డైరెక్టర్స్ విజన్ షుడ్ బి దట్ వే. మనకు నమ్మేలా తీసిన వాడు డైరెక్టర్ హిట్ అన్నట్టు. ఆ సినిమా హిట్, నమ్మడం, మనం ఎంజాయ్ చేయడం. అసలు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ ముట్టుకోకూడదు. మెయిన్ థింగ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఫోన్ ముట్టుకున్నావా సినిమా డన్, అంతే. నువ్వు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయట్లేదు, నీ సినిమా అట్రాక్ట్ చేయలేదు. మెయిన్ థింగ్ అది. ఇండియన్ సినిమా ఐ థింక్ మనం ఎక్స్ప్లోర్ చేయని సినిమా చాలా ఉంది. ఐ థింక్ బ్యూటిఫుల్ డ్రామాస్ ఉన్నాయి. మనం కొరియన్ సినిమాలు చాలా వరకు కొరియన్ సినిమాలు లేపేస్తాం, కొట్టేస్తాం అంటున్నారు, కానీ మలయాళం సినిమా, తమిళ సినిమా, నేను మొన్న రీసెంట్ గా కడసేల బిర్యానీ ఒక సినిమా చూసాను. ఎక్సలెంట్ మూవీ. అదే సింపుల్ స్టోరీ కానీ చూపెట్టడం మాత్రం ఎక్సలెంట్ గా. విలన్ గానీ, అసలు యాంటాగనిస్ట్ గానీ క్రేజీ. మనకు కూడా చాలా సినిమాలు ఉన్నాయి దట్ వీ క్యాన్ ఎంకరేజ్, వీ క్యాన్ షో, వీ క్యాన్ టెల్ దెమ్ దట్. అందుకనే ఇది స్టార్ట్ చేశాను 365 days of ఇండియన్ సినిమా. ఎందుకు స్టార్ట్ చేశానంటే జస్ట్ టు షో వాట్ ఈస్ ఇండియన్ సినిమా. నేను ఇది ఇన్స్పిరేషన్. నేను ఒక పేజ్ ఫాలో అవుతా, సినిమాటిక్ ఇమేజరీ అని, యూరోపియన్ పేజ్. కంప్లీట్ గా ఇప్పుడు తను ఒక 365 days of యూరోపియన్ సినిమా చేస్తుంది. టాక్స్ అబౌట్ యూరోపియన్ సినిమా, 365 days 365 సినిమాస్ అని. అంటే తను వేరే సినిమాల గురించి మాట్లాడతాడు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని 365 days of ఇండియన్ సినిమా స్టార్ట్ చేశాను. సో నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇండియన్ సినిమా. అసలు చాలా ఉన్నాయి. అండ్ ఆ జర్నీ మాతో షేర్ చేసుకుంటున్నారు. అంతే. తెలియని సినిమాలు చాలా ఉన్నాయని మీ పేజ్ చూసిన తర్వాత నాకు తెలిసింది. మీరు బేసిక్ గా ఎన్ని సినిమాలు చూస్తారు? ఆన్ అ మంత్లీ బేసిస్ కానీ, ఆన్ అ వీక్లీ బేసిస్ కానీ, ఎన్ని మూవీస్ చూస్తే, ఎన్ని రీవాచెస్ చేస్తే ఒక పోస్ట్ లో ఒక మూవీ సజెషన్ ఇవ్వగలరు? అంటే ఇప్పుడు నేను పెట్టే పోస్ట్ యూజువల్ గా నేను సినిమా చూసో నాకు గుర్తుండో అసలు సినిమా కథ ఏంటో. సో యూజువల్ గా కొత్త సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు అయితే నచ్చితే మాత్రం వెంటనే పెట్టేస్తా. ఒకవేళ పాత సినిమాలు నేను ఎప్పుడో ఒకసారి చూసా కానీ ఇప్పుడు పెట్టాలి, నేను ఈ 365 days of ఇండియన్ సినిమా కోసం అని కాలాపాని కానీ, నాయకన్ కానీ నేను మళ్ళీ చూసా. అంటే ఇప్పుడు పెట్టే ప్రతి పోస్ట్ ఫర్ ఇండియన్ సినిమా ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ ప్రతి పోస్ట్ కి నేను చూసి పెడుతున్నా. సినిమాలో నా మ్యాజిక్ అదే. సో ఏదైతే బాగా ఎంజాయ్ చేసి, బాగా నచ్చి, అసలు ఆ సినిమాలకే ఫ్యాండమ్ ఉన్న వాళ్ళు, అలాంటి సినిమా నేను ఓన్లీ ఐ థింక్ మన సినిమాని జస్ట్ నాకు నచ్చిన ఒక 365 మూవీస్ ని పెడుతున్నాను. కానీ చాలా ఉండొచ్చు ఇంకా మూవీస్. కొంతమందికి ఇంకా వేరే మూవీస్ చాలా నచ్చుతాయి. అరే ఈ పోస్ట్ ఉండాలి కదా అని అనుకోవచ్చు కూడా. కాదు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. చాలా గొప్ప సినిమాలు ఉండొచ్చు, నాకు నచ్చినవి పెడుతున్నాను. సో ఒక పేజ్ ఐ థింక్ నాకు నచ్చి పెడుతున్నాను, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న సినిమా పెడుతున్నాను, అందరు చూడాలని పెడుతున్నాను. ఐ థింక్ ఇండియా సినిమా ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. మన వాళ్ళు బాగా సాహులు, బాహుబలి తీస్తున్నారు. స్టోరీస్ ఇంకా వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి అ మ్యాజిక్. ఇంకా బాగుంటుంది. అప్పుడు ఐ థింక్ ఇండియన్ సినిమా విల్ బి టాప్. సో అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అకౌంట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు? అనుకోవచ్చు. అలా కొన్నిసార్లు సబ్స్క్రిప్షన్ నేను 1 month తీసుకుంటాను. ఎలా అంటే సినిమా బాగుంది, కొన్ని సినిమాలు ఉన్నాయి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఆర్ ఐ నీడ్ టు వాచ్ దేర్, దెన్ ఐ టేక్ ఓన్లీ ఫర్ 1 month. I finish it up. So I don't spend too much of money. I only spend on Netflix, Amazon Prime. Major accounts ఉన్నాయి. Movie India, that's one. I think soon I'll be posting
చూడటం కానీ ఐ థింక్ నెక్స్ట్ 2 years later I'll add more about European cinema. I'm liking that space. Movie is very very good platform. People who are upcoming directors or whoever, you need to watch that cinema. Stories, I think I feel so much of reality. OTT ప్లాట్ఫామ్స్ లో ప్రిఫర్ చేస్తారా, మూవీ థియేటర్స్ లో ప్రిఫర్ చేస్తారా ఒక సినిమాని చూడడం? కరెంట్ పాండమిక్ సిచ్యువేషన్ లో అయితే నాకేం భయం అని కాదు, కానీ ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను లాస్ట్ 2020లో అయితే ఏ సినిమాలు చూడలేదు, ఎవరూ చూడలేదు. బట్ నౌ మళ్ళీ థియేటర్స్ వేర్ ఓపెన్. ఐ వాచ్డ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. రెండు బాగున్నాయి. థియేటర్ కి రావాలన్న కోరిక రావాలి జనాలు. అలా రావాలి అంటే నువ్వు సినిమా చాలా బాగా తీయాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి జనాలకి. జనరల్ గా థియేటర్స్కి వచ్చే సినిమాలు బాగుండాలి, స్టోరీ బాగుండాలి, నువ్వు తీసే విధానం బాగుండాలి, చాలా బాగుండాలి. ఏదంటే సినిమాకి రావడం అనేది మనమే తగ్గిస్తున్నాం అనిపిస్తుంది. నాకు పుష్ప నా ఇంట్రెస్ట్ తోటే వెళ్ళాను, నేను టాక్ తో వెళ్ళలేదు, ఏదో హిట్ అయిపోయిందని కూడా వెళ్ళలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే నన్ను ట్రైలర్ అట్రాక్ట్ చేసింది, వెళ్ళాలి సినిమా చూడాలి అని చెప్పి కూర్చోబెట్టింది. కురుప్ సినిమా చెప్పాలి, కురుప్ సినిమా ఒక మలయాళం సినిమా, కానీ నేను తెలుగులో చూసాను. చూసిన తర్వాత నేను సినిమా చూసాను, ఎందుకంటే ఇక్కడ మలయాళంలో రిలీజ్ అవ్వలేదు, తెలుగులోనే రిలీజ్ అయింది. థియేటర్కి వెళ్ళి సినిమా చూసాను. ఫస్ట్ హాఫ్ కి అందరు వెళ్ళిపోయారు చాలా వరకు, కానీ అది సెకండ్ హాఫ్ లో సినిమా కంప్లీట్లీ, నీ స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ కట్ లో అసలు డైరెక్షన్ కంప్లీట్ మ్యాజిక్ అనమాట. ఐఎమ్ మూవీ ఆఫ్, నాకు ఏదన్నా నచ్చుతుంది నేను చూస్తా. బట్ జనరల్ ఆడియన్స్ దే నీడ్ టు ఆ పేస్ మెయింటైన్ చేయాలి. డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ కానీ, హౌ డిఫరెంట్ అండ్ క్రియేటివ్ యూఆర్ ప్రొజెక్టింగ్ యువర్ సినిమా, హౌ ఆర్ యూ మేకింగ్ ది ఆడియన్స్ సిట్ టైట్ ఇన్ యువర్ ఇన్ ద చైర్స్ అండ్ వాచింగ్ దెమ్. మీరు ఇంత సినిమా గురించి మాట్లాడుతున్నారు, మూవీస్ గురించి కానీ, సాంగ్స్ గురించి, కొన్ని క్యారెక్టర్స్ గురించి త్రూ పోస్ట్. సో దీని వెనకాల ఉన్న హోంవర్క్ లైక్ పోస్ట్ డిజైనింగ్ కానీ, మీ థీమ్స్ కానీ, ఎవరు అంటే మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఐఎమ్ అలోన్. దట్ ఈస్ వై అంటే నేను ఎక్కువ పోస్ట్లు అంటే ఇప్పుడు నాకు అది నేను జస్ట్ స్టార్ట్ చేశాను, బట్ ఐ రియలీ డిడ్ంట్ నో హౌ టు ఎక్స్ప్లోర్. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఓన్లీ వైల్ ఐ వాజ్ యూజింగ్ దోస్ టూల్స్. నేర్చుకుంటూ పెడుతున్నా నేను. పోస్ట్ డిజైనింగ్ అట్లా ఏమీ కాదు, అంటే నా టీమ్ కూడా ఏం లేదు. ఐఎమ్ జస్ట్ అలోన్. ఐ థాట్ లైక్ ఇట్స్ అ బ్లాగ్. అంటే ఇక ఒకప్పుడు పీపుల్ యూస్ టు హ్యావ్ అ వెబ్సైట్స్ అండ్ దే యూస్ టు blog there and people used to go. Now Instagram is a tool where you post through your pictures and you can write also. Felt this is the best platform to use right now because there's so much traffic, there's so much public traffic there. So that's the reason I just started using Instagram. And then it's a personal blog, and a personal, I mean, whenever I'm free I just see cinema, I post it. If I don't like, I don't post it usually, but nowadays people are asking me, there are a lot of messages, people are asking me like, watch this cinema, review it, rate it and everything. I'm actually into right now more than in the beginning, so I don't know if I can spare more and more time. I'll see how much ever I can, I'll post it. But epudaina inka if I'm really getting busy, if I'm really not able to give that time, then I'll not say, but I think I'll pause it for a while. So I don't know, our followers might not be there or they go or whatever, but I think I'll take a pause. I'll not end it completely. I think until the world continues and I'm here, I think I'll just post about cinema. And ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది యూజువల్ గా? My wife, actually I asked her because it's very important, ఎందుకంటే see hardly you get time, but actually I started this in the COVID time also. We had a lot of time. I just told my wife like, see, I have this interest, I want to start. So she told me like, yeah, start, it's up to you, you want to start, but don't ask me to write about it or anything like that. So she never, so I thought of initiating that conversation like, okay, can you help me or something. Like I think she's not having that interest, so she's like very general audience. If cinema is not good, she'll be like blunder emunda cinema na annattu maatladtadu. So I'm not that. So appudu tidutadu endi cinema antavan, but she's very supportive. My mother, my father, they know about it, but they don't know that how much time I'm spending. మీరు మీ పేజ్ అచీవ్మెంట్స్ కానీ బాగా అనిపించిన మూమెంట్స్ మీ పేజ్ కి? Recently when Sardarudam director has reposted my stuff, I really felt happy. I felt like, okay, somebody's seeing and somebody's watching the stuff. That I felt really happy. ఫ్యూచర్ లో పేజ్ కి రిలేటెడ్ మీ ప్లాన్స్ ఏంటి? నాకు బాగా డబ్బులు ఉంటాయి, అంటే నేను డబ్బులు సంపాదించి మా నాన్నయ్య కాకుండా ఇంకెవరికి కాకుండా నాకు డబ్బులు బాగా వస్తే నేను అది సినిమా మీదనే పెడతా. అంటే నా ఫ్యామిలీకి సర్వైవల్ ఉండి, ఇఫ్ దే ఆర్ గుడ్, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, ఆ రెస్ట్ ఆఫ్ ద మనీ ఐల్ జస్ట్ గో డంప్ అనను, ఐల్ జస్ట్ ఇన్వెస్ట్ అని కూడా అన్నాను. ఐ థింక్ ఐల్ పుట్ ఇట్ టువర్డ్స్ మై లవ్ సినిమా. సో సినిమా తీయడము, చిన్న స్టార్ట్ చేయడం, ఏదో అట్లా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తాను. బట్ అది ప్యూర్లీ వెరీ కండిషనల్. యాక్టింగ్ ఐ థింక్ ఐ కాంట్, బికాస్
బికాస్ వెరీ ఎర్లీ స్టేజెస్ లో మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. నేను, మై కజిన్స్ అండ్ ఎవ్రీబడి ఏదో చిన్న ఆటలాగా తీసినాం ఆ సినిమా. కానీ ఆ సినిమా రిలీజ్ చేయలేదు, నాకు తెలిసి యూట్యూబ్ లో కూడా ఎక్కడ పెట్టలేదు. When I was 21 we did that short film, but I saw my acting in that. I felt like no, I'm not an actor at all, so I felt like no. Direction also I never tried, so I don't know. My wife encourages, saying me like, okay, enduku you actually are in a very comfortable position, why don't you go. మీ ఆడియన్స్ ఫ్యూచర్ లో మీ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ నా నుంచి సినిమా బేసిక్ ఏంటంటే, నేను సినిమా ఇది బాగుంటే ఈ ఫ్యాన్, ఈ హీరో, ఈ డైరెక్టర్ అన్నట్టు నేను సినిమా చూడండి. ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ సినిమా. ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ సినిమా బాగుండాలి, అది సినిమా నేను చూస్తాను. నాకు సినిమా నచ్చలేదంటే నచ్చలేదు, సినిమా నచ్చిందంటే నచ్చింది. అండ్ నేను సినిమా నచ్చలేదు అంటే నా నుంచి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయండి, అది మెయిన్. రివ్యూ పెట్టాను, నేను లెటర్ బాక్స్ అని ఒక టూల్ యూజ్ చేస్తున్నా. ఆ టూల్ నుంచి అయితే అట్లీస్ట్ నేను పెట్టగలుగుతున్నా, ఓకే ఈ సినిమాకి ఇంత రేటింగ్ అని. నేను ఒకప్పుడు రేటింగ్ అంటే ఇచ్చేవాడిని కాదు, బట్ ఓన్లీ ఫర్ ఫాలోవర్స్. నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ ఫాలోవర్స్ చాలా చాలా పుష్ చేశారు అనమాట. మేము సినిమా మొత్తం చూడలేము, ఏదైనా దాని గురించి ఏదైనా కొంచెం పెట్టండి, రివ్యూ స్మాల్ రివ్యూ అయినా పర్లేదు పెట్టండి, ఎందుకంటే మీరు జెన్యూన్ గానే పెడుతున్నారు కదా. 2 స్టారా, 1 స్టారా, 3 స్టారా, 4 స్టార్, అదేదో మీకు నచ్చింది బాగా నచ్చితే పెట్టండి, లేదంటే తక్కువ ఇవ్వండి అన్నట్టు చాలా మంది నాకు మెసేజ్. సో అట్లా నేను చాలా చేంజెస్ చేసా పేజ్ లో. సో ఈ మొత్తం 1 year ఆఫ్ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మెన్షన్ చేయండి. లైక్ I think all my followers and people who are unfollowing and following again are also like, thank you. And I learned a lot. I think from this page I learned a lot about other cinema. People who ask me about Marathi cinema post చేయి, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను మలయాళం సినిమా చూసేవాడిని, తమిళ సినిమా నేను ఎప్పటి నుంచో చూసేవాడిని, నేను మిగతా సినిమాలు కూడా చూసా. కన్నడ సినిమా నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, కొంచెం కొంచెం చూస్తున్నా, ఆ చూసి పెడుతున్నాను. సో నేను చెప్పాలి అంటే నా ఫాలోవర్స్ కి చెప్పాలి, ఐ థింక్ really thankful for following me and also unfollowing me and again following me, and even if you're unfollowing me also, that's fine. Thank you. Thanks for all of them. Yeah, thanks to you, Meghna, for this podcast that you wanted to initiate with me. థ్యాంక్ యూ సో మచ్ సుజన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అదండి ఇవాళ మన పయనం ఆఫ్ వాట్ ద సినిమా. మా ఇన్స్టా హ్యాండిల్స్ what.the.cinema అండ్ ఓ పిట్ట కథ. డూ చెక్అవుట్ అవర్ వర్క్స్. ఇలాంటి మరిన్ని జర్నీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే ట్యూన్ టు ఓ పిట్ట కథ. ఇప్పుడు నా పాడ్కాస్ట్ని మీకు నచ్చిన స్పాటిఫై, గానా, యాపిల్ అండ్ గూగుల్ పాడ్కాస్ట్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వినేయండి. లింక్ ఇన్ మై బయో.